ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్గా రెవరెండ్ జోహాని హాల్మెన్ ఈరోజు రాజమండ్రి పట్టణంలో మరి క్రైస్తవ నాయకులంగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా జిల్లా ఎస్పీ గారిని మేము కలవడం జరిగింది. కారణం ఏంటంటే మరి గడిచిన 2 సంవత్సరాలుగా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం మీద విషయం కక్కుతూ మరి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తుని గురించి, సిలువని గురించి, క్రైస్తవ మత విశ్వాసాల గురించి భయంకరమైనటువంటి నీచమైన భాషతో దుర్భాషలాడుతూ మరి మా మనసును మనోభావాలు ఎంతగానో గాయపరుస్తున్నాడు. మరి గత చాలా కాలంగా మేము ఓపిక పడుతూ సహిస్తూ ఉపేక్షిస్తూ వచ్చాం. కానీ ఈ మధ్యకాలంలో ధవళేశ్వరంలో వచ్చి సిలువ ముందు నిలబడి సిలువని గురించి చాలా మరి దారుణమైన మాటలు పలకడం జరిగింది. అది మా మనసుల్ని మరింత గాయపరిచింది. ఉపేక్షించే అవకాశం లేని పరిస్థితుల్లో ఈరోజు మేమందరం కూడా మరి ఉద్యమించడానికి సిద్ధపడ్డాం. మరి అయితే ఒక పెద్ద ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సమాజం అంతా కదిలి ముందుకు వచ్చింది. అయితే పోలీసు వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు మేము ర్యాలీ విరమించుకున్నాం. అయితే మా విషయాలన్నీ కూడా మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. వారు మంచిగా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా రాధా మనోహర్ దాస్ మీద చర్యలు తీసుకుంటూ వాళ్ళు తెలియపరిచారు. కనుక 2-3 రోజులు మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం. తీసుకునే చర్యల గురించి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ కనుక మాకు సంతృప్తికరంగా అనిపించకపోతే కనుక క్రైస్తవ సమాజం మరి కదిలి రావడానికి సిద్ధంగా ఉంది. దీని మీద ఉద్యమిస్తాం. వారు తమ మాటలు ఆపే వరకు, చర్యలు ఆపే వరకు కూడా దీన్ని మేము విరమించమని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు ధవళేశ్వరంలో జరిగినటువంటి రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి వచ్చి సిలువని గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి, బైబిల్ గురించి, చర్చెస్ గురించి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మాటలను మేము దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర నాయకులు పెద్దల సమక్షంలో, అలాగే క్రైస్తవుల పక్షంగా, దేవుని పక్షంగా ఈరోజు కలెక్టర్ గారిని అలాగే ఎస్పీ గారిని కలవడం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇది చాలా సున్నితమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని విషయంలో మీరు కాస్త సమయం పాటించి శాంతియుతంగా జరిగించబడడానికి మీరు సహకరించమని వారు కోరిన దాన్ని బట్టి ఈరోజు ర్యాలీ ఆఫ్ చేసిన మరి పెద్దలను మేము వెళ్ళి కలిసినప్పుడు మరి వారు ఎంతో చక్కగా స్పందించి మేము తప్పనిసరిగా న్యాయం చేస్తాం అని వారు తెలియజేశారు. కనుక మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. త్వరలోనే వారు న్యాయం చేసి మరి రాధా మనోహర్ దాస్ ద్వారా అవమానకరమైనటువంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు, ప్రాముఖ్యంగా శాంతి భద్రతలను పాడు చేసే మాటలు, ప్రాముఖ్యంగా మత విద్వేషాలు రగిలిస్తూ మరి క్రైస్తవ్యంపై కాకుండా ఇంకా ఇతర మతాలపై అనగా ముస్లిమ్స్ను కూడా అనేక విభేదాలు సృష్టిస్తున్నటువంటి అతన్ని ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ అలాంటి చర్యగా తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా రాగల దినాల్లో అందరం సంఘటితమై పోరాటంగా, ఉద్యమంగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మరి ఈరోజు సహకరించినటువంటి క్రైస్తవ నాయకులకు, పెద్దలకు, రాష్ట్ర పెద్దలు బిషప్ ప్రతాప్ సిన్హాయి గారికి, అలాగే రాష్ట్ర మరి ఏఐసిసి రాష్ట్ర నాయకులు జోహాని హాల్మెన్ గారికి, అలాగే టాటా విక్టర్ గారికి, అలాగే విజయసారథి గారికి, ఇంకా పెద్దలు చాలామంది సహకరించారు. వచ్చిన వారందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. నా పేరు మోజస్ బాబు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులను. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షాన ఇటీవల కాలంలో 2 సంవత్సరాల నుంచి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి క్రైస్తత్వాన్ని, క్రైస్తవుల విశ్వాసముగా ఉండే బైబిల్ని, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని, మా క్రైస్తవుల విశ్వాసానికి చిహ్నంగా ఉన్నటువంటి సిలువను వాడకూడని పదాలతో దూషించి మా క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడినందుకు నిరసిస్తూ ఈ రోజున ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా, తూర్పుగోదావరి పాస్టర్స్ పిలుపు ద్వారా, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ పిలుపు ద్వారా పిలుపునివ్వగా నాయకులందరూ మేము ఒక ర్యాలీ చేయాలనుకున్నాం. అయితే పోలీసు వారు ముందే దాన్ని గ్రహించి ఈ ర్యాలీ చేయడానికి అనుమతి ఇవ్వకుండా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసిన కారణంగా ఆగి మేము మెమోరాండం మాత్రమే కలెక్టర్ గారి ఆఫీస్ పట్టుకెళ్ళవడం జరిగింది. ఈ రోజున ఎస్పీ గారు కూడా చక్కగా కలిసి మాతో మాట్లాడారు. ఆయన మీద కేసు ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. మరి మీదట అతడు ఈ పరిసర ప్రాంతంలో కనబడకుండా ఏ విధమైన మాట్లాడకుండా తగు చర్య తీసుకోమని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం నుండి, కలెక్టర్ ఆఫీస్ నుండి కూడా మాకు హామీ కావాలని కోరుతున్నాం. ఇక మీదట భవిష్యత్తులో మరి ఇటువంటి ఏం జరిగినా బాధ్యులు వారే అవుతారు. క్రైస్తవులందరం మేము రోడ్డుకు వచ్చి మా నిరసనలు తెలియజేయవలసిన బాధ్యత మాకుంది. కనుక పత్రిక ముఖ్యం తరపున ప్రజలందరికీ శాంతిని కోరి ప్రార్థించే క్రైస్తవ నాయకుల పక్షమున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి మతద్వేషపు, ఉద్రేకపు మాటలు మాట్లాడే రాధా మనోహర్ దాస్ లాంటి వారిని, అతని అనుకున్న అనుచరులను వాళ్ళందరినీ మరి అదుపు చేసి వాళ్ళు శిక్షించాలని, చట్టపరంగా చర్య తీసుకోవాలని అందరి పాస్టర్స్ పిలుపు తరపున మేము కోరుకుంటున్నాం.